ఆటను మధ్యలో వదిలేసి వెళ్ళడం మర్యాద కాదు. మీకు ఇష్టం లేకపోతే ఓడిపోయానని ఇప్పుడే ఒప్పేసుకోండి. నేను మీ మీద జాలిపడి వదిలేస్తాను, సరేనా? నాకెప్పుడు ఎక్కడ ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడటం నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. నాకది వెన్నతో పెట్టిన విద్య. అబ్బో, అంత కటికురాలువా? మరి అలాంటప్పుడు గేమ్ ఆడమంటుంటే అలా భయపడి పారిపోవడం దేనికి? నేను భయపడలేదు. మీలాంటి వాళ్లతో ఆడడం అనవసరం అనిపించింది. అందుకే వెళ్ళిపోవాలనుకున్నాను. ఎందుకనో? అడ్డదిడ్డంగా ఆడేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. ఏ ఆటకైనా ఓ పద్ధతి అంటూ ఉంటుంది. గెలుపే ధ్యేయం అనుకుని మోసాలు కుట్రలు చేసేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్లతో ఈ ఆటే కాదు, ఏ ఆట ఆడను. అవునండి, మీరు అలాగే అంటారు. అలా చేసే కదా ఇన్నాళ్లుగా మీ అసమర్థతను అందంగా కప్పిపుచ్చుకున్నారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నేను దాని గురించే మాట్లాడుతున్నాను. అయినా మనం ఉన్నది బిలియర్డ్స్ రూమ్లో. అలాంటప్పుడు వేరే విషయాల గురించి నేనెందుకు ప్రస్తావిస్తాను? అదంతా మీ ఊహ మాత్రమే. మీతో ఆర్గ్యుమెంట్ అనవసరం. మిసెస్ సుప్రతీక. ఓ ఐఎమ్ సారీ మిస్ సుప్రతీక. ఒక్క నిమిషం ఆగుతారా? చూడండి మేడం, ఆట ఆడమని ఎవరైనా సవాల్ చేస్తుంటే కాదని వెళ్ళిపోవడం చేతగాని వాళ్ళు చేసే పని. నాతో ఆడే ధైర్యం లేదని మీరు ఒప్పుకుంటే, మీ ఓటమిని అంగీకరిస్తే అలాగే వెళ్ళిపోతురు. కానీ మీరు అసలు ఆడవాళ్ళు, ఆ పైన ఏ పని చేతకాని వాళ్ళు. నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తే అలాగే వదిలేస్తాను. ఈ డొంక తిరుగుడంతా దేనికి? అసలు విషయం చెప్పేసేయండి. నాతో ఆడడానికి భయంగా ఉందని ఒప్పుకోండి. భయం అనేది నా డిక్షనరీలోనే లేదు. చీప్ గా మాట్లాడే వాళ్ళంటే నాకు అసహ్యం. అందుకే తమరితో ఆడదలుచుకోలేదు. అంతేగాని ఆట చేతగా కాదు. నా సత్తా ఏంటో ఇప్పుడు చూపిస్తాను. వావ్, వీర నారీమణి. ఐ లైక్ యువర్ స్పిరిట్. కింద పడ్డా తమదే పై చేయని సెలవిస్తారు. గొప్ప విషయమే. ఉపోద్ఘాతాలు కట్టిపెట్టి ఆట సంగతి చూడండి. మేటి ఆటగాళ్ళెవరు తమ గొప్పలు చెప్పుకోరు. తామెంత పోటుగాళ్ళు ఆడి చూపిస్తారు. ఆ పనిలోనే ఉన్నాను మేడం. చూసారా మేడం, షాట్ అంటే అది. ఈ ఆటకి మెదడుతో కూడా చాలా పని ఉంటుంది మేడం. తర్వాత కొట్టబోయే షాటులను కూడా ముందుగా ఊహించగలిగి ఉండాలి. అప్పుడే గెలవగలం, లేకపోతే అబాసుపాలవుతాం. సారీ సార్. గొప్ప గొప్ప వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి మెదడున్నా పనిచేయదు. మీకు మెదడుందని మీరే పరోక్షంగా చెప్పుకున్నారు కాబట్టి అది ఇప్పుడు పనిచేయలేదని సరిపెట్టుకుందాం. నౌ విత్ యువర్ కైండ్ పర్మిషన్ మే ఐ? మాటలతో ఆడటం కాదు, షాట్ కొట్టి చూపించండి. కొట్టి మరీ చూపించాను. చాలా. ఇల్లు అలగ్గానే పండగ కాదు, ఒక్కొక్కసారి యాక్సిడెంటల్ గా కూడా బాల్ హోల్లో పడుతూ ఉంటుంది. అది మీ గొప్పతనం అని మురిసిపోతే దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు? చూసారా మేడం, అయినా ఈ గేమ్ మీలాంటి ఆడవాళ్ళ కోసం కనిపెట్టలేదు. మీరు ఆ విషయం మర్చిపోతే ఎలా చెప్పండి? గ్రేట్ షాట్, ఇజంట్ ఇట్? ఈ ఆటలోనే కాదు, ఏ ఆటలోనూ నాకు ఎదురులేదు. అడ్డదారిన అందలాలెక్కి ఆట చేతకాని వాళ్ళతో ఆడి గెలిచానని గొప్పలు చెప్పుకోవడం కాదు. నాలాంటి వాళ్ళతో పోటీ పడితే నీలాంటి వాళ్ళ బండారం బయటపడుతుంది. అసలు ఏ రంగంలోనూ నాకు ఎదురు లేదు. నా మాట కాదన్న వాళ్ళని మట్టి కరిపించాను.
ఆఫ్టర్ ఆల్ ఆడదాని నువ్వెంత? మిస్టర్ బాలకృష్ణ, ఏ ఆటకైనా ఓ పద్ధతి అంటూ ఉంటుంది. మీకు అసలు మర్యాదగా మాట్లాడటమే రాదు, ఇంకా మర్యాదగా ఆటలు ఆడతారు. అందుకే మీతో ఆడాలంటే నాకు ఇష్టం ఉండదు. ఆటకు మర్యాద అంటూ ఉండదు, ఎవరు గెలిచారన్న తప్ప. నీ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నైతిక విలువలు ముసుకుని తొడుక్కోవద్దు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నేనిప్పుడు చెప్పింది దేనికైనా వర్తిస్తుంది. ఒకటి తర్వాత ఒకటిగా అన్నీ నేనే కొట్టేస్తాను. నీకిక మిగిలేది ఏదీ ఉండదు. మూటా ముల్లే సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప. అంత అవమానం జరగకముందే ఓడిపోయినని ఒప్పేసుకుంటే ఓ పనైపోతుంది. ఆడదానివన్న జాలితో క్షమించి వదిలేస్తాను. ఆ చూపులు నన్నేమీ చేయలేవు. ఓడిపోయానని ఒప్పుకుంటే ఆట ఆపేస్తాను. యా, అది దెబ్బంటే. ఇక నువ్వు నా దెబ్బలకు తట్టుకోలేవు, నాతో ఆడి గెలవలేవు. పూర్తిగా ఓడిపోయే ముందు మర్యాదగా నీ దారి చూసుకోవడం మంచిది. ఆ పని మీరు చేస్తే బాగుంటుందేమో. రమేష్ గారు, వాట్ ఏ సర్ప్రైజ్! మీరెప్పుడు వచ్చారు? కనీసం ఫోన్ అన్నా చేయలేదు. రావాల్సిన సమయం వచ్చింది కాబట్టి హడావిడిగా వచ్చేసాను. మిగతా వివరాలన్నీ నీకు తర్వాత చెప్తాను. ముందు ఈయన సంగతి చూడని. మిమ్మల్ని మీరు గొప్ప ఆటగాడిని అభివర్ణించుకుంటున్నారు. మంచిదే, కానీ ఆడదానివి అంటూ చులకన చేస్తూనే ఆవిడితో ఆడి గెలవడం దేనికి? మీకు సత్తా ఉంటే చేతనైతే నాతో ఆడి గెలవండి. నా సంగతి ఏంటో మీకు తెలియజేస్తాను. ఏంటలా చూస్తున్నారు? ఆ చూపులు నన్నేం చేయలేవు. ఆ చూపులు నన్నేమీ చేయలేవు. అయినా ఆడవాళ్లతో ఆడడం ఏంటండి? మీ పరువు ప్రతిష్టలకే మచ్చ కాదు? ఇంతకాలంగా అంటే మీ ఆటలు సాగాయి. ఇక ముందు అలా జరగదు. మీకు చేతనైతే నాతో ఆడి గెలవండి. ఏంటలా చూస్తున్నారు? మీరెన్ని అడ్డదారులు తొక్కినా అడ్డదిడ్డంగా వ్యవహరించినా ప్రయోజనం ఉండదు. మీ ఆట కట్టించడానికి నేను ఇక్కడికి వచ్చాను. అదే బిలియర్డ్స్ గురించే మాట్లాడుతున్నాను. మరీ ఎక్కువ ఆవేశపడకండి, ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు సరేనంటే సుప్రతీక తరపున నేనాడతాను. ఏంటలా చూస్తున్నారు? మీకు ఇష్టం లేదా? ఏ, మీరు ఆడవాళ్లతోనే ఆడతారా? వాళ్లపైనే విజయం సాధించి గర్వపడిపోతారా? మగవాళ్లతో ఆడటం మీకు అలవాట్లేదా? మిస్టర్ రమేష్, అంత కోపం దేనికండి? నేను ఇప్పుడు ఏమన్నానని? ఉన్నమాటేగా అన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఆవిడ తరపున ఆడతానన్నాను, అంతే కదా. దానికి అంత చిరాకు దేనికి? మీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి. మీరు ఆడవాళ్లతోనే ఆడతానని పట్టుబడితే నేను పక్కకు తప్పుకుంటాను. లేదు, మీకు మగవాళ్లతో కూడా ఆడి గెలవగలనన్న ధైర్యం ధీమా ఉన్నాయని చెప్తే నేను రంగంలోకి దిగుతాను. ఏమంటారు? ఏమంటారు సార్? ఆడమంటారా? నాతో ఆడలేనని చెప్పి మీరు చేతులు ఎత్తేసి పక్కకు తప్పుకుంటారా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి. మీరు ఆవిడ గారి తరపున ఎప్పుడో ఒకళ్ళతో తీసుకున్నారుగా, ఇప్పుడు ప్రత్యేకించి అడగడం దేనికి? నేను మాట్లాడేది ఈ ఆట గురించండి. మీరింకా దేని గురించో మాట్లాడుతున్నట్టున్నారు. ఇంతకీ ఆవిడ ఆట నన్ను ఆడమంటారా వద్దంటారా? నిరభ్యంతరంగా ఆడొచ్చు. ఎవరు ఆడినా సరే గెలుపు మాత్రం నాదే అవుతుంది. అబ్బా, అది ఎవరి చేతుల్లోనూ లేదు కానీ ముందు ఆట ఆడండి. మీతో ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు.
చూసారా, మీ దెబ్బ తుస్సుమంది, మీ గురి తప్పింది, ఆట మీ చేజారిపోయింది. అందుకే అంటారు ప్రగల్భాలు పలకూడదని. అదంతా ఆటలో చూపించండి సార్. నౌ విత్ యువర్ కైండ్ పర్మిషన్ మే ఐ మేక్ మై మూవ్. ఏంటండి బాలకృష్ణ గారు, మొదటి దెబ్బకే డంగైపోయినట్టున్నారు? అప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ల పండగ. మీకు కంగారుగా ఉంటే చెప్పండి, మధ్యలోనే ఆట వదిలి వెళ్ళిపోయే అవకాశం మీకు ఇస్తాను. ఓడిపోయానని మీరు చేతులు ఎత్తేస్తే చాలు, వదిలేస్తాను. ఏమంటారు? ఓటం అనేది నా చరిత్రలోనే లేదు. మీ చరిత్రని నేను తిరగరాస్తాను. చూసారా, చెయ్యి తిరిగిన ఆటగాళ్లతో ఆడినప్పుడే మీ సామర్థ్యం బయటపడుతుంది. నాలాంటి వాళ్ళతో పోటీ పడకండి, దెబ్బతింటారు. యు నో మిస్టర్ బాలకృష్ణ, ఐ నో దిస్ గేమ్ వెరీ వెల్. ట్రిక్స్ డోంట్ వర్క్ హియర్, యు నో. అడ్డదారులు, దొంగ దెబ్బలు, వెన్నుపోట్లు అన్ని వేళలా పనిచేయవు మిస్టర్ బాలకృష్ణ. ఎప్పటికైనా ధర్మం న్యాయానికే తుది విజయం. ఆ విషయం మీరెప్పుడూ గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఇలాగే తల దించుకొని నిలబడాల్సి వస్తుంది. అది తమ బోటి పెద్ద మనుషులకి గౌరవప్రదం కాదు కదా. అసలు మీరు ఇండియాకి ఎప్పుడొచ్చారు? కనీసం ఫోన్ అన్నా చేయలేదు. నాతో సమత ఫోన్లో మాట్లాడింది. సమత? అవును, ఇక్కడ నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావని చెప్పింది. వెంటనే బయలుదేరి వచ్చేశాను. ముందుగా చెప్తే నువ్వు వద్దంటావేమోనని నీతో చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరాను. ఎలాగో నాకు అక్కడ పని కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ఈయన పని పట్టాలి. అది కాదు, నేను ఇంటికెళ్ళి అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం. నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు లేవు, క్లబ్కి వెళ్ళావని తెలిసింది. వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేశాను. రిసెప్షన్లో కనుక్కుంటే బిలియర్డ్స్ రూమ్లో ఉన్నావని చెప్పారు. లోపలికొచ్చి చూసేసరికి మీరిద్దరూ కనిపించారు. మీరు నా రాకని గమనించలేదు. కాకపోతే బాలకృష్ణ గారు వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాటలన్నిటినీ విన్నాను. అందుకే ఆయన స్టైల్లోనే ఆయనకి వాళ్ళ సమాధానం ఇచ్చాను. ఈ విషయంలోనే కాదు, బిజినెస్ విషయంలోనూ ఆయనకి తగిన రీతిలో సమాధానం చెప్తాను. మళ్ళీ ఇటువంటి పనులు చేయకుండా బుద్ధి చెప్తాను. నువ్వు ముందు ఇంటికి పద, మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అవునా?
అవును అంకుల్, అందుకే అమ్మ వద్దని చెప్పినా మీకు ఫోన్ చేశాను. తనకి తెలియకుండా మీకు కబురు చేసి ఇక్కడికి రప్పించాను. ఇక్కడ ఇంత జరుగుతుంటే నాకు కనీసం ఫోన్ అన్నా చేసి ఎందుకు చెప్పలేదు? కంపెనీ షేర్స్ని చాలా వరకు బాలకృష్ణ గారు కొనేశాకే నాకు ఈ విషయాలన్నీ తెలిసొచ్చాయి. ఆ సమయంలో మీకు ఫోన్ చేసినా ప్రయోజనం ఉండదని చేయలేదు. మీరు అనవసరంగా మీ పని మానేసుకుని వస్తారేమోనని నా భయం. బాలకృష్ణ గారికి ఇప్పుడు మన కంపెనీలోనే 49% షేర్స్ ఉన్నాయి. మీరైనా నేనైనా ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. ఆయన మనసు మారితే తప్ప మనం అనుకున్న కొత్త ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయలేం. అవి స్టార్ట్ చేయిందే కంపెనీ మళ్ళీ దారిలో పడదు. ఏం చేయలేనని నా తరపున కూడా నువ్వే నిర్ణయం తీసుకుంటే ఎలాగూ? ఆయనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. రమేష్ గారు, మీరు ఆవేశపడక కాస్త నిదానంగా ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంతకన్నా ఇంకేం చేయలేం. వీ హ్యావ్ టు ఇండ్యూస్ సమ్ లాజికల్ థింకింగ్ ఇన్ టు మిస్టర్ బాలకృష్ణస్ మైండ్. ఇలాంటి వాళ్ళకి మెత్తగా చెప్తే సరిపోదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. నువ్వు ఇంక దీని గురించి ఆలోచించి అప్సెట్ అవ్వద్దు. అతన్ని నేను దారిలోకి తీసుకొస్తాను. నీ దగ్గరకు వచ్చి నీకు క్షమాపణలు చెప్పి మన కంపెనీ షేర్స్ అన్ని మనకు అప్పగించి వెళ్లేలా చేస్తాను. ఇది నేను ఆవేశంలో అంటున్న మాట మాత్రం కాదు. బాగా ఆలోచించే ఇదంతా చెప్తున్నాను. వెల్ సెడ్ అంకుల్. నాకు తెలుసు మీరు ఈ మాట అంటారని. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. మీరైతే గాని ఆ బాలకృష్ణ గారి గర్వాన్ని దించలేరు. చూసావు మమ్మీ, అంకుల్ ఏమంటున్నారు? నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఆయన వస్తే అంతా సర్దుకుంటుందని. ముందే పిలిపిద్దామంటే నా మాట వినిపించుకున్నావు కాదు, చేత కానట్టు చూస్తూ కూర్చున్నావు. సమత, నీకీ విషయాలన్నీ దేనికి? పెద్దవాళ్ళం మేం చూసుకుంటాం కదా. అలా అనే ఇంతదాకా తీసుకొచ్చావు. ఈ రోజుల్లో అతి మంచితనం పనికిరాదమ్మా. మనమేం చేసినా అంకుల్ చెప్పిన పద్ధతిలోనే చేయాలి. ఏమంటారు అంకుల్? ఎస్, టిట్ ఫర్ టాట్. ఎగ్జాక్ట్లీ, టిట్ ఫర్ టాట్. నాకెందుకో టెన్షన్గా అనిపిస్తోంది. అనవసరంగా సమస్య మరింత జటిలం అవుతుందేమోనని భయంగా ఉంది. అంటే నీకు నా మీద నమ్మకం లేదనమాట. నేను ముందు వెనక ఆలోచించకుండా అడుగు ముందుకేస్తానని నువ్వు అనుకుంటున్నావు అనమాట. అబ్బే, అది కాదు. నువ్వు ఇంకేం ఆలోచించొద్దు. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా నేను అనుకున్నది సాధిస్తాను. అన్ని వైపుల నుంచి ఆలోచించే ఓ నిర్ణయం తీసుకుంటాను. ఆ తర్వాతే పావుల్ని కదుపుతాను. ఏం చేసైనా సరే ఆ బాలకృష్ణ దూకుడికి కళ్ళెం వేస్తాను. అతన్ని పొగరు అణిచేస్తాను. అమ్మ అలాగే అంటుంది అంకుల్. మీరు పట్టించుకోవద్దు. ఈ విషయంలో మీకు ఎటువంటి సాయం కావాలన్నా నేను చేసి పెడతాను, సరేనా? అలాగే, నీ సాయం కావాలంటే నేను తప్పకుండా అడుగుతానులే. థ్యాంక్ యూ అంకుల్. ఇన్నాళ్లుగా నువ్వు ఒక్కదానివే దీని గురించి ఆలోచించి మనసు పాటు చేసుకున్నావు. ఇప్పుడన్నా కొంచెం రిలాక్స్ అవ్వు. ఏం చెయ్యాలో నేను చూస్తాను.